ఇప్పుడు మీరు చూస్తుంది నిజంగా ఊహ గారినే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఊహ గారు, నా కోసం టైం స్పెండ్ చేసి ఒక చిన్న క్వశ్చనర్ కి ఆన్సర్ చేస్తానని ఒప్పుకున్నందుకు. ఓకే సో శివరంజని గారు ఊహగా ఎలా మారారు? అంటే శివరంజని అప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా ఎవరో శివరంజని అనే పేరులో ఉన్నారు. ఆవిడ యాక్చువల్గా తమిళ్లో వడివకర్సి గారు అని ఆవిడ పేరు కూడా ఇక్కడ శివరంజని అని, ఇంకా సో అందుకని పేరు మార్చేస్తే బెటర్ అని చెప్పి ఇంకా ఊహ అని పెట్టారు అప్పుడు. ఫస్ట్ మూవీ ఆ నేమ్ మీకు ఎవరు పెట్టారు? నాకు ఈవి సత్యనారాయణ గారు పెట్టారు, డైరెక్టర్ గారు. యా. సో ఫస్ట్ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది మ్యామ్? ఫస్ట్ యాక్చువల్లీ నేను అంటే తమిళ్ మూవీస్లో చేస్తుండగా ఇంకా దాంట్లో ఏదో ఒక క్యారెక్టర్ వాళ్ళకి లైక్ దీనిలో అయితే కొంచెం పక్క హోమ్లీగా అలా కావాలి అని చెప్పేసేసి ఇంకా దానికి తనైతే బాగుంటుంది, కొంచెం ఫ్రెష్ ఫేస్ కావాలి కొంచెం అని చెప్పేసేసి అది చూసి ఈ మూవీ ఆఫర్ వచ్చిందనమాట. అది అప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చి ఇంకా డిస్కషన్స్ అంటే కొంచెం నాకేమో అంటే కొత్త ఫీల్డ్ ఒక భయం అట్లా ఉంటుంది, అంటే మనకి లాంగ్వేజ్ కూడా అంతగా రాదు కదా అప్పుడు, అందుకని ఇంక ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసేసి ఒక్క ఫియర్ అనేది ఉండింది. బట్ వన్స్ నేను సబ్జెక్ట్ అదంతా విన్న తర్వాత కొంచెం నాకు సాటిస్ఫై అయ్యాను, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. తెలుగు క్యారెక్టర్ కూడా అదేదో చిన్న క్యారెక్టర్ అలా కనిపించి ఇలా అలా కాకుండా ఫీమేల్ లీడ్ ఓరియంటెడ్ మూవీస్ లైక్ కంప్లీట్ ఫీమేల్ లీడ్ మూవీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? చాలా బాగుండింది. అంటే ఫస్ట్ మూవీనే అంటే లైక్ వేరే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి కొత్తగా వచ్చిన అమ్మాయికి అంత ఒక గుర్తింపు వచ్చే క్యారెక్టర్ ఒక హీరోయిన్గా దొరకటం అనేది నిజంగా నాది అది చాలా అదృష్టం. దాని తర్వాత ఇంకా ఫాలో అప్గా దానికి తగ్గట్టుగానే అన్ని క్యారెక్టర్స్ వచ్చాయి నాకు అసలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటుంది. మీరు ఆ మూవీలో ఆల్మోస్ట్ 60% యుల్ బి ఇన్ టియర్స్ ఓన్లీ. అన్ని సినిమాలు అంతే కదా, అన్ని సినిమాలు ఆల్మోస్ట్ అంతే కదా అసలు. సో ఫస్ట్ సినిమా హీరోనే లైఫ్ పార్ట్నర్ కూడా. అవును. యా. ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే అనుకోలేదు, బట్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఫస్ట్ మా ఇద్దరు కాంబినేషన్ సీన్ కూడా పెళ్లి సీనే చేశారు. సో అది ఇంకా అంటే లాంగ్వేజ్ రాదు ఏమి అది అని ఇంకా కొంతమంది అంతా కొంచెం జోకులు వేస్తా అలా అంతా ఉండేవారు అసలు కావాలని తెలుగులో ఏదో మాట్లాడి అవన్నీ. సో ఇంకా అదే ఫస్ట్ సీన్ అయింది. సో అది కూడా రియల్ లైఫ్లో కూడా ఇంకా అదే జరిగింది అనమాట. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అది తెలీదు, ఇప్పటికీ మేము కూర్చొని ఆలోచిస్తాం మీరు చెప్పారా నేను చెప్పానా అని చెప్పి. బట్ అది అనుకోకుండా అలా అయిపోయింది అంతే అనుకోవాలి అసలు. గ్రాడ్యువల్ గా అయ్యింది. ఎవరు ఫస్ట్ చెప్పారు అనేది ఇంకా ఇప్పుడు కూడా మేము ఇది చేసుకుంటాం, లేదు అంతకుముందు మీరు లేదు నేను అన్నట్టు అది ఒక కాన్వర్సేషన్ ఇంకా కూడా అవుతూ ఉంటుంది మా ఇద్దరికి. యా. ఓకే.